మా అందమైన ఇంటికి నన్ను ఎంతగానో అభిమానించి మా అమ్మ చేతి వంట ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. యాభై 56 అక్షరాలన్నీ ఒక్క చోట చేరి ఎన్నో అద్భుతమైన పదాలని మనకు అందించాయి. ఆ అద్భుతమైన పదాలు అన్నింట్లోంచి 3 పదాలు మాత్రమే నాకు అంకితం అయ్యాయి. అమ్మ చేతి వంట, అభిమానం. ఈ మూడింటిని నాకు అంకితం చేసింది ఎవరో తెలుసా? ఎవరో కాదు, మీరే. అంటే నా అభిమానులు. అమ్మ చేతి వంటని ఇంత బాగా అభిమానించి ఆదరించి ముందుకు తీసుకెళ్తున్న మా ప్రేక్షకులందరికీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు మీ అందరికీ మా అమ్మ చేతి వంటలో చాలా సరికొత్త వంటకం చాలా టేస్టీగా చేసి చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మనందరికీ అమ్మ చేతి వంటలో బాగా టేస్టీగా ఒక మంచి రెసిపీ చేయడానికి మన ఎక్స్పర్ట్ పద్మ గారు రెడీగా ఉన్నారు. వెల్కమ్ పద్మ గారు. ఏంటి స్టైల్ ఏంటి, హెయిర్ స్టైల్ ఏంటి, వెస్ట్రన్ డ్రెస్ ఏంటి? సంతూర్ మమ్మీ లాగా ఉన్నా. ఓ, సంతూర్ మమ్మీలా ఉన్నారు. మీరేంటి కొత్తగా అసలు డ్రెస్? రాగి పిండి హల్వా. సూపర్ 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 ఉంది, చాలా బాగుంది. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు? నేను నిన్ను అడగాలి, ఏంటి స్టైల్ ఏంటి, హెయిర్ స్టైల్ ఏంటి, వెస్ట్రన్ డ్రెస్ ఏంటి? ఎప్పుడు ఎంత మోడర్న్ కదా. మీకు సంతూర్ మమ్మీ లాగా ఉన్నా. ఓ, సంతూర్ మమ్మీలా ఉన్నారు. కాంప్లిమెంట్ ఇచ్చినట్టు ఇచ్చి వెంటనే డింగ్ అని దింపేశారు. పర్వాలేదు, సరే, ఇదంతా బాగానే ఉంది. మీరేంటి కొత్తగా అసలు డ్రెస్? అంటే నేను సెట్ లోకి వేసుకురావటం ఫస్ట్. మామూలుగా రెగ్యులర్ గా వాడతాను. బాగుంది, హాయిగా ఉంటుంది. ఎవరి కంఫర్ట్ వాళ్ళది. ఎలా ఉన్నా మనం అందంగా కనిపించి బాగుంటే చాలు కదా. సరే, ఏం చేస్తున్నారు ఇవాళ మా కోసం? ఈరోజు హెల్దీ ఫుడ్, రాగి పిండి హల్వా. రాగి పిండి హల్వా. ఓ, సో రాగి పిండి హల్వా, అదే రాగి హల్వా చేయబోతున్నారు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, కలాకండ్ స్వీట్, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, పాలు, పంచదార. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. వెరైటీ కూడా ఉన్నాయి. అదేంటి స్వీట్ ఏదో పెట్టారు ఆల్రెడీ? ఇందులో కొంచెం స్వీట్ వాడుతున్నాను అనమాట. స్వీట్లో స్వీట్ వాడతారా? అబ్బా, ఇది బాగుంది. ఎన్ని రోజులైందో ఈ కలాకండ్. స్వీట్ లో ఇది వాడతాం. సూపర్. ఇందులో నెయ్యి వేసేసి, నెయ్యి. మీరు మధ్య అన్ని వంటల్లో నెయ్యి కూడా ఆవు నెయ్యి వాడుతున్నారు కదా? రెగ్యులర్ గా ఆవు నెయ్యి. ఆవు నెయ్యి చాలా హీట్ బాడీకి, సో దాని వల్ల వెయిట్ లాస్ అవుతాం. హెల్త్ కూడా మంచిది అంటారు కదా పిల్లలకైనా. నెయ్యి డైలీ రెగ్యులర్ గా నెయ్యి లేకుండా అన్నం పెట్టరు. కంపల్సరీ నెయ్యి వాళ్ళు వద్దనే అంటుంటారు మా పిల్లలు. వేసేస్తూనే ఉంటాను నేను. నెయ్యి చాలా చాలా మంచిది. ఆయిల్ కన్నా కూడా గీతో ఎక్కువ ఫ్యాట్ మనం గెయిన్ చెయ్యమన్నమాట. ఇందులో బాదం, కాజు, కొన్ని బాదం పప్పులు, కొన్ని జీడిపప్పులు వేసాము. అవి ఫ్రై అయితే ఆల్రెడీ ఎప్పుడైనా అంటే ఇవి కోవా స్వీట్ మనం షాప్లో దొరికే తెచ్చుకోవటమే కదా. అంతే. కలాకండ. ఇది హల్వా లాగా అంటే ముక్కలా అవుతుందా లేదు ముద్దలా ఉంటుంది. ఇప్పుడు రాగి పిండి వేస్తున్నా, ఇందులోనే వేసేద్దాం. నేను కలుపుతా. బాదం పప్పు, జీడిపప్పు కొద్దిగా వేగిన వెంటనే రాగి పిండి వేసాము నెయ్యిలో. కొంచెం బాగా వేపుకుంటే మంచి కమ్మటి వాసన వస్తుంది. ఇప్పటికే మంచి వాసన వస్తుంది. నెయ్యి బాగా వేగి
ఇది మీ ఓన్ రెసిపీనా ఎప్పటి నుంచో చేసేవాళ్ళ? లేదు, నా ఓన్ రెసిపీ. ఓన్ రెసిపీ. ఓకే. ఫస్ట్ టైం చేసినప్పుడు ఎవరికి పెట్టారు? ఇంట్లో ఎవరుంటే వాళ్ళకి. ఎవరుంటే వాళ్ళకే. అప్పుడు ఎవరున్నారు ఇంట్లో? పిల్లలు ఉన్నారు, మా ఆయన ఉన్నారు. అందరు ఉన్నారు. అందరు ఉన్నారు. సో అందరూ తిన్న తర్వాత ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఎవరు ఇచ్చారు ఎలా ఉంది అనే దానికి? వాళ్ళు మైండ్ ఫిక్స్ అయిపోతుంది, అమ్మ ఏం చేసినా కూడా బాగుంటుంది అని చెప్పేసి. ఎప్పుడు ఇంతవరకు ఒకసారి కూడా ఎప్పుడు కామెంట్స్ ఏం రాదు. ఎప్పుడన్నా ఒకసారి సాల్ట్ మర్చిపోతా ఎందులోనన్నా, సాంబార్లో కానీ పప్పులో కానీ అలా. అంటే పొద్దున హడావుడి ఎర్లీగా లేస్తాం కదా, షూటింగ్స్కి 4 o'clock అలా లేస్తాం కదా, ఆ తొందరలో ఎప్పుడన్నా ఒకసారి సాల్ట్ ఒకటి మర్చిపోతాను అంతే. కాకపోతే మిస్టేక్స్ అయితే ఎప్పుడు రాలేదు ఇంతవరకు. అమ్మ రాగి పిండితో ఏంటిది అట్లా ఏం అనలేదు? అనరు, వాళ్ళకి హెల్దీ ఫుడ్ ఇంకా ఇష్టం పిల్లలకి. ఇందులో పాలు కూడా వేస్తున్నాను. పంచదార వేశారు, వేయగానే కొంచెం సేపు ఫ్రై చేసి మళ్ళీ పాలు పోసి. కంగారుగా ఉంది, ఎందుకంటే మా హల్వా వచ్చేసింది దగ్గరికి. ఇలా వచ్చేస్తే చాలు కదా పద్మ గారు, హల్వా రెడీ. ఇప్పుడు ఇందులో ఇది కలాకండ్ వేసేస్తున్నాను. ఓకే ప్రవీణ, ఇందులో కలాకండ్ వేసి కలిపేసాను బాగా. చూసావా ఇలా బాండి వదిలేసిందాను. ఇందులో కొద్దిగా ఇలాచి పొడి. స్వీట్ రెడీ అయిపోయింది, రాగి హల్వా. సర్వింగ్ ప్లేట్ కూడా రెడీ. బాండి కడిగేసినట్టు వచ్చింది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, ఫటాఫట్ 2 నిమిషాల్లో చేసేసుకోవచ్చు స్వీట్. ఇదేంటంటే మనం ప్లేట్కి నెయ్యి రాసి స్ప్రెడ్ చేసుకుంటే పీసెస్ లాగా కూడా వచ్చేస్తుంది. ఇలా అయినా తినొచ్చు. అంటే కొంతమందికి వీళ్ళ కప్పులో వేసుకొని తినటం ఇష్టం ఉంటుంది. ముక్కలు తినేవాళ్ళు ముక్కలు. దానిపైన కొద్దిగా నెయ్యి వేస్తాం. మనం జీడిపప్పులు అవన్నీ కూడా అందులో కలిపేసాం. ఇప్పుడు ఇలా అలా కారుతూ ఉంటే హల్వా తింటుంటే ఆ టేస్ట్ అలా బాగుంటుంది. ఓకే ప్రవీణ, రాగి హల్వా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. వేడి వేడి రాగి హల్వా విత్ గీ అనమాట. గీ చూసారు ఎలా ఉందో, అస్సలు మామూలుగా ఇలా పద్మ గారు. హల్వా కాలిందంటే వాత పడుద్ది. చల్లగా ఉంటుంది. చల్లగా ఎమ్మి. సూపర్ 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 ఉంది, చాలా బాగుంది. హల్వా బయట కొనుక్కునే దానికన్నా ఇలా మన చేతితో స్వస్థాలతో చేసుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ ఉంది. చాలా బాగుంది. బయట కొనుక్కోవాలన్నా ఈ రాగి హల్వా దొరకదుగా. రాగి హల్వా అదిరిపోయింది, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంత సూపర్ టేస్ట్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో సూపర్గా ఉంది మన రాగి హల్వా. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. రాగి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, కలాకండ్ స్వీట్, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, పాలు, పంచదార. రాగి హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో నెయ్యి వేసి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి కొద్దిసేపు వేయించాలి. తర్వాత దానిలో రాగి పిండి వేసి పిండి కూడా కొద్దిసేపు వేగిన తర్వాత పంచదార వేసి కొద్దిసేపు వేయించాలి. పంచదార బాగా కలిపిన తర్వాత పాలు పోసుకొని తిప్పుతూ ఉండాలి. రాగి మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు బాగా తిప్పి బాండి వదిలేసినప్పుడు దానిలో మనం తీసుకున్న కలాకండ్ స్వీట్, ఇలాచీ పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకొని నెయ్యి వేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో హెల్దీ రుచికరమైన రాగి హల్వా రెడీ. చూసారు కదా, అమ్మ చేతి వంటలో మేము తయారు చేసిన రాగి హల్వా టేస్ట్ అదిరిపోయింది. మీరందరూ తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.